హరే కృష్ణ. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు పద్మ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఆలు ఫ్రై మరి డీప్ ఫ్రైలా కాకుండా కాస్త క్రిస్పీగా టేస్టీగా ఇలా ప్రిపేర్ చేసుకుందామండి. ముందుగా బంగాళదుంపను వీడియోలో చూపిస్తున్న సైజులో కట్ చేసుకొని ఉప్పు నీటితో శుభ్రపరచుకోవాలండి. ఇలా ఉప్పు నీటిలో కడిగితే బంగాళదుంప నల్లగా మారదండి. తర్వాత హోల్స్ ఉన్న బౌల్లో ఆలూని వేసి వాటర్ అంతా డ్రై అయ్యేలా చూసుకోవాలండి. ఇలా చేయడం వల్ల ఆలూని ప్యాన్లో వేసినప్పుడు అతుక్కోకుండా ఉంటుందండి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక మనం కట్ చేసుకున్న బంగాళదుంపను వేసుకోవాలండి. మూత పెట్టి గ్యాస్ను మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలండి. బంగాళదుంప 100 గ్రాములు తీసుకుంటే 97 క్యాలరీల శక్తి మనకు వస్తుందండి. బంగాళదుంప కాకుండా వేరే ఏ కూరగాయలైనా 100 గ్రాములు తీసుకుంటే 20 క్యాలరీల శక్తి వస్తుంది. చూసారా, ఆలు మరి డీప్ ఫ్రైలా కాకుండా సాఫ్ట్గా ఉడికిపోయిందండి. ఇందులోకి కారం ప్రిపేర్ చేసుకుందామండి. 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్స్ ధనియాలు, 1/2 స్పూన్ మిరియాలు వేయించి మిక్సీ చేసుకోవాలండి. అందులోనే వెల్లుల్లి కూడా వేసి మీ స్పైసీనెస్కి తగినట్లుగా వేసి మిక్సీ చేసుకోండి. వేరే ఏ కూరగాయల కన్నా 4 రెట్లు అధిక శక్తిని బంగాళదుంప అందిస్తుందన్నమాట. అంటే 4 టైమ్స్ క్యాలరీలు ఎక్కువ కాబట్టి కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. బంగాళదుంప తేలిగ్గా జీర్ణమైపోయి త్వరగా బ్లడ్లోకి వెళ్ళిపోయి శరీరానికి కావలసిన క్యాలరీలను పుష్కలంగా అందిస్తాయండి. ఇప్పుడు ఇందులో పసుపు, మీ రుచికి తగినంత కారం, ఉప్పు వేసుకొని మనం మిక్సీ చేసుకున్న ధనియా పౌడర్ని ఇందులో వేసి బాగా కలుపుకోవాలండి. బంగాళదుంపలో విటమిన్ సి, B6, పొటాషియం ఉంటుందండి. ఇంకా ఫోలేట్, నియాసిన్, మెగ్నీషియం, ఐరన్, జింక్ వంటి పదార్థాలు బంగాళదుంపలో లభిస్తాయని నిపుణులు చెప్తున్నారండి. అన్నీ వేశాక బాగా కలిపి 2 సెకండ్స్ మగ్గించుకుంటే కారపు వాసన పోతుందండి. అంతేనండి, మనకు కావాల్సిన ఆలూ ఫ్రై డీప్ ఫ్రైలా కాకుండా క్రిస్పీగా టేస్టీగా రెడీ అయిపోయిందండి. చివర్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చక్కగా సర్వ్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.